పాకిస్తాన్పై భారత ప్రభుత్వం పరోక్షంగా ఉక్కుపాదం మోపుతుంది. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తప్పుడు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. హోంశాఖ సిఫార్సు మేరకు ఆయా ఛానళ్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపాలని చూస్తున్న భారత్ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం పరోక్షంగా ఉక్కుపాదం మోపుతుంది. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తప్పుడు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. హోంశాఖ సిఫార్సు మేరకు ఆయా ఛానళ్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపాలని చూస్తున్న భారత్ ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం పరోక్షంగా ఉక్కుపాదం మోపుతుంది. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తప్పుడు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. హోంశాఖ సిఫార్సు మేరకు ఆయా ఛానళ్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపాలని చూస్తున్న భారత్ ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ భారత బ్యాన్ చేసింది. కాశ్మీర్ లో ఉగ్రదాడి వార్తలను తప్పుడు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి సూచనల మేరకు కేంద్ర హోంశాఖ ఈ ఛానల్ పై నిషేధాన్ని విధించడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ తాజా పరిస్థితి పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పాక్ సరిహద్దుల ఉద్రిక్తతలు, వివిధ దళాల సన్నద్ధతపై ప్రధానితో చర్చించారు. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే నేవల్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వివిధ దళాల అధిపతులతో చేపట్టినటువంటి చర్చల సారాంశాన్ని కూడా ప్రధానమంత్రికి వివరించారు. మరి ఈ రోజు కానీ రేపు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ నలుగురు, అలాగే అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు ఈ 5గురు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు రేపు. ఈ సమావేశం తర్వాత ఒక కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నాయి. మరి పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పే నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం అందుతోంది. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.